హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే రావడం జరిగింది. ఆల్రెడీ నిన్న మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ వచ్చింది. అది కాకుండా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అన్నమాట ఇది. అయితే దీనిలో ఓవర్లో మనకు 2500కు పైగా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్టప్ పెట్టింది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళే ముందు ప్రజెంట్ మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి దీపావళి ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399కి విత్ 1 year వ్యాట్ అయితే ఇస్తున్నాము. మీకు రైల్వే కోర్స్ ఆల్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వండి. అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ షార్ట్ నోటీస్ వచ్చి ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ మనకి విత్ జూనియర్ ఇంజనీరింగ్ జేఈ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్, అదేవిధంగా కెమికల్ అండ్ మెటరాలజికల్ అసిస్టెంట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకి పోస్టులకు సంబంధించినటువంటి మనకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 31, 2025 ఈ నెల 31 తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 30, 2025 నెక్స్ట్ మంత్ 30 తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇండియన్ రైల్వేస్లోనే జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే జూనియర్ ఇంజనీరు, మనకు డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అదేవిధంగా కెమికల్ అండ్ మెటరాలజికల్ అసిస్టెంట్ లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. మీకు బేసిక్ పే మీకు 35,400 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 65,000 అబౌవ్ మీకు సాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు అనెక్సర్ ఏల్ అయితే ఉంటుంది. మీకు అది కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే జనవరి 1, 2026 మనకు ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 33 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వరకు 3 years వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 36 years వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్ మనకు ఆర్ఆర్బీ నుంచి మనకు జేఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 2570 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎలాంటి టెంపరీ పోస్ట్ కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్ట్ అయితే కాదు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు అనెక్సర్ ఏల మనకు నోటిఫికేషన్ మనకు లాస్ట్లో మనకు అనెక్సర్ ఏల్ అయితే ఉంటుంది. అది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఫీమేల్ వాళ్ళు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మైనారిటీస్ కానీ అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరుతున్నారో ఈబీసీ వాళ్ళు వచ్చేసి 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీజు అనేది. అయితే ఈ 250 రూపీస్ కూడా మీకు సిబిటీ ఎగ్జామ్ అనేది సిబిటీ ఫస్ట్ స్టేజ్ అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి రిఫండ్ అయితే పడుతుంది 250 కూడా. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ అనేది వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 500లో మీరు ఎవరైతే సిబిటీ 1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో రాయడానికి వాళ్ళకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే అమౌంట్ అయితే రిఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా దీనికి ముందుగా వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అనేది సిబిటీ 1 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ సిబిటీ 1 ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మళ్ళీ సిబిటీ 2 ఎగ్జామ్కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మళ్ళీ సిబిటీ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఈ సిబిటీ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్, ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సిబిటీ 1 ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఓవరాల్గా 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 120 నిమిషాలు టైమింగ్ అనమాట. అంటే మీరు స్క్రైబ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 100 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఆ విధంగా అయితే క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సిలబస్ అనే సబ్జెక్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఎగ్జామ్ టైమింగ్ అనేది 90 నిమిషాలు అనమాట. ఇది మనకు సిబిటీ 1. అయితే బ్రదర్ మనకు ప్రజెంట్ డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బీ జేఈ సిబిటీ 1కి ఆల్రెడీ ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లోన.
399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అక్కడ డెమో వీడియో చూసి మీకు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు ఈ రోజు మాత్రమే ఉంటుంది. మరికొద్ది గంటల్లో మీకు ఆఫర్ అయితే క్లోజ్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే CBT 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ CBT 2 ఎగ్జామ్ కూడా మనకి 120 నిమిషాల టైమింగ్ ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా వాళ్ళకి వచ్చేసి 160 నిమిషాల టైమింగ్ అయితే ఇస్తారు. ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 150 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 15 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది 15 మార్కులకు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ వచ్చేసి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్స్ కంట్రోల్ నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. టెక్నికల్ ఎబిలిటీ నుంచి మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. ఓవరాల్గా మనకు 150 క్వశ్చన్లు వస్తాయి 150 క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ మనకు స్టేజ్ 2 CBT 2 ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మనకు డౌన్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్స్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మనకి దీనిలోనే మనకు వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ ఇంకా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మనకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఏంటంటే ఎలక్ట్రికల్ అని ఇంజనీరింగ్ అని ఇట్లా మనకు చాలా బ్రాంచెస్లు అయితే ఉంటాయి అనమాట. డిపార్ట్మెంట్లు అనేది మీరు మెకానికల్ అని అంటే మీరు చూసుకోవచ్చు అనమాట. మీకు నోటిఫికేషన్ మీకు లాస్ట్లో అయితే ఉంటుంది S&T ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు కంపల్సరిగా ఏదైతే జూనియర్ ఇంజనీరింగ్ అప్లై చేసుకుంటారో వాళ్ళు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ లేకుంటే ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇట్లా ఏదో ఒక విభాగంలో మీరు 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. అంటే మీరు జేఈ కానీ ఇంకా వివిధ రకాల పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా 3 ఇయర్స్ డిప్లొమా కంపల్సరీ అయితే చేసి ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా అనేది మీరు ఏ విభాగంలో చేస్తారని మీ ఇష్టం అది. అంటే మనకు ఎలక్ట్రికల్ అని ఇంజనీరింగ్ అని మెకానికల్ అని ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి బ్రాంచ్లు ఉంటాయి కదా డిపార్ట్మెంట్స్ అనేది. ఏదో ఒక దానిలో మీరు కంపల్సరీ మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మనకు RRB JE నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 2570 పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అక్టోబర్ 31 తేదీ నుంచి నవంబర్ 30 తేదీ వరకు అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్ మనకు మినిమం 18 సంవత్సరాలు మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. జనవరి 1, 2026కి ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకు మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి RRB JE CBT 1 కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఆఫర్ మీకు మరికొద్ది గంటల్లో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ గానే మీరు ఒక డెమో వీడియో చూసి సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫైనల్గా వచ్చేసి మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.